వాక్యాన్ని కొద్ది సమయం మనం ఉందాం. మీరు ఎటో కూడా ఆలోచన పెట్టుకోవద్దు. మరి దేవుని మాటలు మీ జీవితాన్ని బాగు చేస్తాయి. నేను ఎక్కువసేపు చెప్పను, కొంత సమయం మాట్లాడతాను. అయితే కొన్ని రిఫరెన్సెస్ వాక్య భాగాల్ని మీకు చూపిస్తాను, మీరు వినండి. అంటే ఒకవేళ చదవలేని వారు వింటే మీకు అర్థమవుతుంది. అయితే ఈరోజు మనం అందరం కలిసి ఇక్కడ కూడుకున్నాం. మరి అశ్విని సాక్షినిచ్చింది. దేవుడు ఈ భూమి మీద బ్రతికిన ప్రతి మనిషి జీవితంలో ఆయన కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి, మనకు కనపడవు. ప్రతి మనిషి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అయితే మనం ఏం చేస్తామంటే దేవుని విషయం పక్కన పెట్టి మిగతా అన్ని విషయాల్లో ఖాళీ లేకుండా ఉంటాం. అవునంటారా కాదంటారా? దేవుడి విషయం పక్కన పెట్టేస్తాము, మిగతా మన సొంత పనులు అన్ని విషయాలు బిజీగా ఉంటాం. దేవుని విషయం వచ్చేసరికి కొంచెం నిర్లక్ష్యంగా బతికిస్తాం. దేవుడే కదా, పర్వాలేదు, మన దేవుడే కదా, కొంచెం ధీమాగా ఉందాం అని అనుకుంటాం. కానీ దేవుడి విషయం మనం పట్టించుకోవాలంట అన్నిటికంటే ఎక్కువగా. ఎందుకంటే మీకు కొన్ని భాగాలను చదివి వినిపిస్తాను. కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 6వ వచనం. వాక్యం అందరూ చదివితే మంచిది. అంటే ఇప్పుడు కాకపోయినా మీరు ప్రతిరోజు వాక్యాన్ని చదవండి ఇంటి దగ్గర. ఇప్పుడు ఈ చదివిన భాగాలు ఒకళ్ళు చదువు రాని వారు ఒకరు ఉంటే వినండి. 148వ కీర్తన 6వ వచనం త్వరగానే చెప్తాను, మీరు కొంచెం మనసు పెడితే మీకు అర్థమవుతుంది. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియో దాని అతిక్రమింపదు. భూమి మీదనున్న చాలు. ఇక్కడ కీర్తనకారుడు దాదాపు కీర్తనలన్నీ రాసింది దావీదు గారే. దావీదు అని తెలుసు కదా, గొర్రెలు కాసే ఆయన వృత్తి ఏంటి? గొర్రెలు కాపరి. కీర్తన గ్రంథంలో ఎక్కువ భాగం ఆయన రాశారు. గొర్రెలు కాచుకునే వ్యక్తికి దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు. ఆయన ఎంత అద్భుతమైన విషయాలు చెప్తున్నాడంటే, ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వానికి కట్టడ నియమించెను, ఏది దానిని అతిక్రమించదు. ఏంటవి? ఏటిని నిత్య స్థాయిలుగా చేశాడంటే, భూమి ఆకాశములు, సూర్య చంద్రులు, సృష్టిలో ఈ విశ్వంలో ఉన్న సృష్టి అంతటిని దేవుడు చేశాడు. ఆ విషయం తెలుసు కదా మనందరికీ. మనకంటే ముందుగా వాటిని చేశాడు. సృష్టిలో 6 దినాలు సృష్టిని చేశాడు, 6వ రోజున మనిషిని చేశాడు అని మనకు తెలుసు, చదువుకున్నాం. అయితే ఈ సృష్టి అంతా కూడా దాని కట్టడ ప్రకారం దేవుడు ఏమైతే దానికి నియమించాడో దాని ప్రకారం అది సృష్టి అంతా నిర్వర్తిస్తుందంట. ఇంకొక వచనం చూడండి, ఇర్మీయా గ్రంథం 31-35 వచనంలో మనకు తెలిసిన విషయాలే నేను జ్ఞాపకం చేస్తాను. 31-35 వచనంలో అక్కడ ఏమని రాస్తాడంటే, పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రాలని నియమించిన వాడును. దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాడునకు యెహోవా ఆ మాట సెలవిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పగటికి వెలుగు ఇవ్వడానికి సూర్యుడిని, రాత్రికి వెలుగు ఇవ్వడానికి చంద్ర నక్షత్రాల్ని నియమించాడంట. తర్వాత తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాడు ఆయనే. సముద్ర తరంగములు, వాటి అలలు చూస్తాం కదా, అది ఎంత సముద్రం అలల దగ్గర మనం నిలబడితే ఎంత ఫాస్ట్గా వచ్చినట్టు మనకు కనబడుతుంది అలలు. ఇదంతా సృష్టిలో భాగం. వాటి కక్షలు దేవుడు నియమించాడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పడమరన అస్తమిస్తున్నాడు. ఆయన పని ఆయన చేస్తున్నాడు. చంద్ర నక్షత్రాలు రాత్రిపూట ప్రకాశిస్తున్నాయి. వాటి పని అవి దేవుడు నియమించాడు. వాటిని అంతరిక్షంలో మనం చూస్తున్నటువంటి మన ఆకాశంలో వాటి పని అవి చేసుకుంటున్నాయి. ఏది కూడా దాని కట్టడను అతిక్రమించట్లేదంట. అని ఎవరు చెప్పారు? కీర్తనకారుడు. ముందు చదువుకున్నాం కదా. అంటే వాటికంటే మనం బాగా విస్తారంగా పరిమాణం ఎక్కువ, మనం చిన్న, వాటికంటే పెద్ద. మనం పరిమాణంలో, ఆకారంలో మనం ఎంత ఉంటాం వాటి ముందు అసలు మనం కనబడం. చంద్రుడి దగ్గరికి వెళ్తే మనం అసలే కనిపించం.
అంటే ఆకారములో ఎంతో పెద్దగా ఉన్నటువంటి సృష్టిని మనం చూస్తే వాటికంటే చిన్నగా ఉంటాం ఆకారంలో మనం మనుషులు. సృష్టిలో ఆ ఆకారంలో పెద్దగా ఉండే వాటిని దేవుడు నియమించిన ఆ నియమం చొప్పున కట్టడి చొప్పున అవి వాటి డ్యూటీ అవి చేస్తున్నాయి లేదా వాటి పని అవి చేసుకుంటున్నాయి. ఎక్కడ ఆగవు, ఏ రోజైనా ఆగుతాయా చెప్పండి? దేవుడు ఎలాగైతే నియమించాడో ఆ నియమం ప్రకారం వాటి పని అవి నిర్వర్తిస్తున్నాయి. అయితే మరొక మాట మనం చూసినట్లయితే ఇంకో విషయం, నేను 119 కీర్తన చూడండి. 119 కీర్తనలో 90-91 వచనంలో కూడా చూస్తే జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 119:90-91లో నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉంది, సమస్తము నీకు సేవ చేస్తున్నాయంట. చాలు, ఏమంటున్నాడు? భూమిని స్థాపించావు, అది స్థిరముగా ఉందంట. భూమి కూడా స్థిరంగానే ఉంది, మనందరినీ మోస్తుంది. అవునంటారా కాదంటారా? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? భూమి మీద అంతరిక్షంలో ఉన్నామా? భూమి మీద ఉన్నాం, మనకి నచ్చిన ఇల్లు కట్టుకుంటున్నాం. కొంతమంది మేడలు కట్టుకుంటారు, కొంతమంది రేగిల్ షెడ్ వేసుకుంటారు, కొంతమంది డూప్లెక్స్ కట్టుకుంటారు. అనేక మన స్తోమత కొద్దీ మనం భూమి మీదే స్థిరముగా ఉందంట. భూమి సమస్తము సేవ చేస్తుంది. ఏమంటున్నాడు? సమస్తము సేవ చేస్తుంది అంటే భూమి ఆయన మాట చొప్పున స్థిరంగా ఉంది. అంతరిక్షంలో ప్రకృతిలో ఉన్న అవి కూడా ఆయన మాట చేస్తున్నాయి లేదా చెప్పండి? మరొక మాట, యోబు గ్రంథం 38వ అధ్యాయంలో 10-11 వచనాలు చూడండి. అక్కడ కూడా యోబు భక్తుడు దేవుడు చెప్తాడు, ఏమంటాడంటే 38 చూడండి, తీసేనా? 10-11 వచనాలు. 10-11 వచనాల్లో నేను చదువుతాను. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని అక్కడనే నీ తరంగముల పొంగు అనపబడిన నీవు నేను చెప్పినప్పుడు నీవు ఉన్నావా? సముద్రం అలలు వస్తాయి, తరంగలు, అవి దాని చుట్టూ ఇసుక పొర సరిహద్దుగా ఉన్నది. చుట్టూ ఇసుకని దేవుడు చుట్టూ పెట్టాడు. ఆ తరంగాలు అలలు అక్కడతో వచ్చి ఆగిపోతే మళ్ళీ వెనక్కి వెళ్తాయి. పొరపాటున అలలు తరంగాలు ఊరి మీదకి వచ్చాయి అనుకోండి, మొత్తం బిల్డింగ్లన్నీ మనం ఉండం. దేవుడు అక్కడ వరకే, దానికి చుట్టూ కూడా ఒక బౌండరీ గీసాడు. అక్కడ వరకే నీవు అలలు తరంగాలు, అక్కడ దాకే నీ పని దేవుడు నియమించాడు. ఇంకా అక్కడ నుంచి అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. చూసారా? సృష్టిలో ప్రతిదానిని వాటికి అప్పగించిన నియమం ప్రకారం వాటికి అప్పగించిన బాధ్యతలు నెరవేర్తిస్తున్నాయి. ఇంకా అంతకు మించి అవి ఎక్కువ చేయవు. ఎక్స్ట్రా చేస్తాయా? ఎక్స్ట్రా ఎవరు చేస్తాం? అవునా కాదా? అది ఒప్పుకుంటాం అందరూ అంతే. దేవుడు చెప్పింది చేయం కానీ చెప్పింది చేయడానికి ముందుంటాం. కానీ సృష్టి మాత్రం ఆయన ఏం చెప్పాడు అదే చేయడానికి వాటికి నియమించిన కక్షలోనే ఉన్నాయి. అలాగే అవి కొనసాగుతాయి. సృష్టి అంతా ఆయన చెప్పినట్టు చేస్తుంది. ఆయన మాట జవదాటకుండా ఆయన మాట నిర్వర్తిస్తూ ఆయనకు సేవ చేస్తున్నాయి. అయితే అవి చేసిన పని వల్ల దేవుని స్తుతిస్తున్నాయి. దేవుడు ఏదైతే పని అప్పగించాడో సృష్టిలో అవి చేస్తూ వాటి బాధ్యత నిర్వర్తిస్తూ దేవుని స్తుతిస్తున్నాయి. అయితే మనమేం చేస్తున్నాం? దేవుడు మనకేం చెప్పాడు? ప్రశ్న, మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనకేం చెప్పాడు? ఏం చెప్పాడో కొన్ని మాటలు నేను మీతో తెలియజేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక. నేను వాక్యంలోని విషయాలే చెప్తాను, బయటి విషయాలు ఎక్కువగా నాకు చెప్పడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు ఆ విధంగా నన్ను పెంచాడు, వాక్యంలోనే నేను పెరిగాను. 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. అక్కడ ఆగండి. ఏమంటున్నాడంటే అక్కడ ఈ మాట చెప్పిన ఆయన మంచి జ్ఞానవంతుడు, మహాపండితుడు అనమాట. ఒకానొక సమయంలో యేసు ప్రభు దేవుడు ఆయన కోసం ఈ విధంగా ఆయన గురించి మనం ప్రార్థన కోటాలు కూర్చుంటున్నాం కదా, ఇలాగ ఎక్కడెక్కడైతే యేసు ప్రభు పేరిట ప్రార్థనలు జరుగుతున్నాయో వాళ్ళందరినీ చంపేసేవాడు. చంపడం, వాళ్ళని హింసించి భయంకర నానా రభస చేసేవాడు. ఎవరంటే ఆయన పేరు పౌలు.
ఆయన ఎవరు చెప్పండి? పౌలు గారి పేరు విన్నారు కదా. అంత రాద్ధాంతం చేసేవాడు, హింసించేవాడు, దూషించేవాడు, వాళ్ళందరినీ చంపడానికి కంకణం కొట్టుకొని చాలా బేభత్సం చేశాడు. అటువంటి వ్యక్తి ప్రభు దర్శించాడు, ప్రభు నమ్ముకున్నాడు. ఈ మాట ఎప్పుడు రాశాడంటే క్రీస్తు శకం 50 ఈ నుంచి 54 మధ్య ప్రాంతంలో ఈ మాటలు రాశాడు. క్రీస్తు శకం అంటే ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిందండి? క్రీస్తు శకం 50-54 అంటే ఇప్పుడు దాదాపు 2025లో 54 తీసేయండి. ఎన్ని సంవత్సరాలు అయిందా? మాట చెప్పారు అప్పుడు. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2025లో 50 తీసేద్దాం. ఇది 1975 సంవత్సరాల కిందట ఈ మాట చెప్పాడు ఈయన. 1975 సంవత్సరాల కిందట చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటున్నాడు. మరి ఏం చేయాలంట? ఈ లోక మర్యాదను మనం ఏది అనుసరించకూడదు. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే దేవుడు చెప్పింది పక్కన పెట్టి లోకమంతా పాటించే ఆ విధానాన్ని మనం పాటిస్తుంటాం. వాక్యం ఉంటుంది, వాక్యం దగ్గర పెట్టుకుంటాం, ప్రార్థన కూడుకుంటాం, కానీ దీని కట్టుబడి మనం చేయం. కొన్నిసార్లు లోకం ఏం చేస్తుందో లోక సాంప్రదాయాన్ని మనం పాటిస్తుంటాం. అవునంటారా కాదంటారా? చాలా విషయాల్లో దిష్టి చుక్క పెట్టుకుంటాం, ఉప్పు పసుపు తిప్పి దిష్టిలు తీస్తుంటాం. అవునంటారా కాదంటారా? నేను చెప్పిన అబద్ధాలా? చాలా విషయాల్లోనే ఇప్పుడు దేవుని పేరట కూడుకొని లోకులు చేసేటువంటి ఆచారాన్ని మనం పాటిస్తుంటాం. ఇప్పుడు ఈరోజు మనకి రక్షాబంధం అందరూ కట్టుకుంటారు, మనం కూడా ఏం చేస్తున్నాం? చేస్తున్నాం లేదా? క్రైస్తవులు చాలా మంది లోకంలో ఆచారాన్ని మనం తీసుకొచ్చి మనం పాటిస్తుంటాం. చాలా విషయాల్లో పాలు పొంగిస్తుంటాం. ఎంతమంది పొంగిస్తారు? పొంగించలేదు, తప్పించలేదు. పొంగిస్తున్నారా? చేయకూడదు. ఇక్కడ ఏమన్నాడు? నేను చెప్పిన మాట కాదు, భాష గారు ఇలా చెప్తున్నారు, ఈయనైతే మమ్మల్ని ఇలాగా అని అనుకోకండి. దేవుడు చెప్పిన మాటే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు చదవండి మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. వాస్తులు చూడకూడదు, లేకపోతే ఇంకొక దాన్ని పాటించకూడదు, ఇంకో దాన్ని పాటించకూడదు. దేనిని మనం అనుసరించకూడదు, దేనికి భయపడకూడదు. ఎవరైనా ఇంట్లో చనిపోతే ఆ ఇంట్లో మనం ఉండడానికి ఇష్టపడం, భయపడిపోతాం. నేను ఇప్పుడు విశాఖపట్నంలో అద్దెకుంటున్న ఇళ్లలో దాదాపు మూడు ఇళ్లలోనే చనిపోయాను. ఒకళ్ళైతే హత్య చేశారు, కానీ మేము ఉన్నాం. మాకంటే ముందు అందులో దిగడానికి భయపడ్డారు. ఎందుకంటే భయం. ఎందుకు భయం? అమ్మ అక్కడ ఎవరో చనిపోయారు, ఏం చేయించారు. మనం దేవునికే భయపడాలి. అంటే చాలా విషయాల్లో లోకంలో జరిగే కొన్ని ఆచారాలకి మనం కట్టుబడిపోతున్నాం. మనం వాటిని అనుసరించొద్దు, లోక మర్యాదను అనుసరించొద్దు అని చెప్పేసాడు. తర్వాత రోజులు పాటిస్తాం, వార ఫలాలు చూస్తాం, దినాలు పాటిస్తాం. ఎంతమంది పాటిస్తున్నారు? మంచి రోజు చూస్తాం, పెళ్లి చేయడానికి మళ్ళీ ముహూర్తం చూస్తాం, మళ్ళీ బైబిల్ పట్టుకుంటాం, ప్రార్థన చేయండి అయ్యగారు అంటారు, ముహూర్తం చూసుకొని వస్తాం. అవునంటారు కాదంటారు? దేనికైనా సరే లోక మర్యాదను అనుసరించొద్దు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మీకు ముందు నేను చెప్పాను, ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు దేవుడు వాటికి నియమించడం, అవి పని చేస్తున్నాయి. సముద్రాన్ని చుట్టూ దేవుడు సరిహద్దు, వాటి పని అది చేస్తుంది. ముందుకు రావడం లేదు, వస్తుందా? ఇంకా అక్కడే ఉంటుంది దేవుడి మాట కట్టుబడి. మరి మనిషి ఎందుకు చేయడం లేదు దేవుడి మాటకి? క్లియర్గా దేవుడు చెప్పాడు కదా. ఏడబ్ల్యూ టోజర్ అనే భక్తుడు ఏమన్నాడంటే, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారట. దీనికి ఎంతగా ఉంది? అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారట. ఇప్పుడు ఇందాక మనం పాడాం, నడిపించుము లోతుకు పాడతాం కానీ మనం లోతుకి వెళ్ళాం. వెళ్తామా చెప్పండి? ఇక్కడే ఉంటాం. మన ప్రార్థన సమయానికే ముందు ఉండలేము. ట్రైన్కి వెళ్ళాలంటే 7 గంటల ట్రైన్ అనుకోండి, 6 గంటలకే స్టేషన్లో ఉంటాం. అవునా కాదండి? 7 గంటల ట్రైన్ 7:15కి వెళ్దాం, అవుతుందా చెప్పండి? పెళ్ళికి 1 గంట ముందే బయలుదేరుతాం. పుట్టింటికి బయలుదేరాలంటే ఇంకా దానికి ఇంకా రేసు గుర్రలా ఇంకొక గంట ముందు లేదా ఒక రోజు ముందే బయలుదేరుతాం. అంటే మన సొంత విషయాల కోసం ఎంతో ఉత్సాహం చూపిస్తాం. దేనికి ఆలస్యమైనా ఉద్యోగానికి వెళ్ళి తంబేయకపోతే అక్కడ మనం దాన్ని ఏమంటారు, మస్తా వేయించుకోకపోతే లోపల పంపిస్తాడా?
ఒక అరగంట వెళ్దాం, మన వాళ్ళే కదా, మన ఉద్యోగం కదా. ఒక అరగంట లేట్కి వెళ్తే రాణిస్తారు చెప్పండి, రాని. మరి దేవుని విషయానికి వచ్చేసరికి నిర్లక్ష్యం. దేవుడే కదా క్షమిస్తాడు అనుకుంటాం. దేవుడు అన్ని పరిగణలో తీసుకొస్తాడట. మనం చేసే ప్రతి దాన్ని కౌంట్ చేస్తాడట. అది ఇదే ఆయన చిట్టాపత్రిలో రాస్తాడు. రేపొద్దున ఆయనకి లెక్కప్ చెప్పాలి. అక్కడ ఆయన ముందు నిలబడాలి. ఆయన నిలబడదు, లైన్ నిలబడ్డాలి, ఆయనకి చెప్పాలి. మనుషులకు చెప్పకపోయినా పర్లేదు, ఆయనకి చెప్పాలి. మనుషుల పట్ల మనం భయం లేకపోయినా పర్లేదు, దేవుడి పట్ల భయం ఉండాలి. ఆయనకి లెక్కప్ చెప్పాలి. ఈ లోక మర్యాదను అనుసరించక, తర్వాత ఏమనుంది వచనంలో కిందన, మరి ఏం చేయాలి? ఈ లోకాన్ని మనం అనుసరించొద్దు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందాలంట. ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలన్నమాట. మనస్సు మారాలి. ఉత్తమము అనుకూలము దేవునికి ఇష్టమైనటువంటి దాని చిత్తమేట గ్రహించుకొని మన మనస్సు మారి రూపాంతరం చెందాలని దేవుడు అంటున్నాడు. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు అనమాట. లోక మర్యాద అంతా, లోక సంపద, లోక కట్టలన్నీ మనం పక్కన పెట్టేయాలి. దేవుని విషయానికి వచ్చేసరికి కొన్ని విషయాలు నేను అలా ఉండటం వల్ల చాలా మంది విరోధం అయిపోయాను, శత్రుత్వం అయిపోయాను అనమాట. మరి దేవుడు ఇలా చెప్పాడు, ఈయనకి లోపడాలా మనుషులకు లోపడాలా చెప్పండి? దేవునికి లోపడాలా మనుషులకి లోపడాలి? దేవునికి లోపడాలి. ఇప్పుడు అందరూ కొన్ని ఆచారాలు పాటిస్తుంటారు. మనం కూడా నలుగురితో నతనేలు, కులంతో కొరినేలి అనే పందాలో మనం వెళ్ళిపోతుంటాం. అవునా కాదు? ఆ విధమైన పరిస్థితులను మనం బయటపడాలి. ఎందుకంటే నేను చెప్తున్న మాట కాదు, దేవుడు చెప్తున్న విషయం అనమాట. దేవుడే చెప్తున్నాడు. ఇంకొక మాట, లోక సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. లోక 9:23లో ఏమనంటాడంటే, అక్కడ ఇంకొక మాట తీసారా? లోక 9:23లో, మరియు ఆయన అందరితో చెప్తున్నాడట. అందరితో చెప్తున్నాడట. ఏమంటున్నాడు? ఎవడైనను నన్ను వెంబడింపు కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఏం చేయాలంటే, యేసుప్రభుని వెంబడిస్తే, ఎవడైనా నన్ను వెంబడించాలంటే, యేసుప్రభు నన్ను ఫాలో చేయాలంటే, యేసుప్రభు దగ్గరికి రావాలంటే, ప్రార్థనకి మనం రావాలంటే, ఏసే పాటలు పాడాలంటే, బైబిల్ పట్టుకుని మనం గుడికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే, నేను చెప్పే మాట కాదు, ప్రభువే చెప్తున్నాడు. అందరితో ఈ మాట చెప్తున్నాడు. ఎవడైనా నన్ను వెంబడించాలంటే, నన్ను ఫాలో అవ్వాలంటే ఏం చేయాలంట? ప్రతిరోజు, వినండి చూడండి, ప్రతిరోజు తన సిలువను ఎత్తుకోవాలంట. ఎత్తుకొని నన్ను ఏంటి? ప్రతిరోజు సిలువ ఎత్తుకోవడం ఏంటి? సిలువ ఎత్తుకోవడం ఏంటంటే, ప్రతిరోజు యేసుప్రభుని వెంబడించడం అంట. ప్రతిరోజు సిలువ ఎత్తుకోవాలంట. సిలువ అంటే శ్రమ, కష్టము, బాధ, ఇవన్నీ మన జీవితంలో భాగాలే. బ్రతికినంతకాలం, మనం మట్టిలో ఈ భూమి మీద ఉన్నంతకాలం ఇవన్నీ మన జీవితంలో భాగాలే. అవి ఏమి రాకుండా పోతాయి, అవేమి ఉండవు, అన్ని కష్టాలు కడగలు అన్ని పోతాయి, యేసు దగ్గరికి వస్తాయి అని చెప్పారు అనుకోండి, అది వినొద్దు. అది చాలా అబద్ధం. అది చాలా మంది పాస్టర్లు మీటింగ్స్లో బోధల్లో మీరు కోటాలకి వెళ్తున్నారు అని చెప్తున్నారు, చాలా తప్పు అది. దయచేసి మనం ఎన్నో సంవత్సరాల నుంచి విన్నాం. ప్రతి సభలకు వెళ్తుంటారు కదా కోటాలకి, మీరు ఎక్కడెక్కడ కోటాలకి ప్రార్థనలు పరిగెడుతుంటారు కదా, అక్కడ ఏ చెప్తారు? యేసుప్రభు నమ్ముకుంటే మీ కష్టం అంతా ఉడ్డెక్కిపోతుంది, మీ జబ్బు పోతుంది, మీ అప్పులు పోతాయి. దేవుడు చెప్పలేదు అలాగా బైబిల్లో. వాళ్ళు క్యాష్ చేసుకోవడం కోసం అలా బోధిస్తున్నారు సభల్లోని. అక్కడ అందుకే పురోమని తండోపుతండాలకు వెళ్తారు. యేసుప్రభు చెప్పిన మాట చెబితే అక్కడ కొద్దిమందే వస్తారు, ఎక్కువ మంది రారు. ఆయన ఏం చెప్పాడు అది ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకోండి, చాలా కొద్దిగా, సమ్ పీపుల్ కొద్దిమందే ఉంటారు. గుంపుగా ఉండేవారు ఎక్కడంటే ఆ మాటలు చెప్పిన వాళ్ళే గుంపుగా పరిగెడతారు. అదే ఉండదు. చేపల బజార్కి సంతకి ఎంతమంది వెళ్తారండి? చాలా మంది ఉంటారు. బంగారు షాప్కి ఎంతమంది వెళ్తారు చెప్పండి? కొద్దిమంది. చాలా ఖరీదు బంగారం కొనడానికి, కొద్దిమంది మాత్రమే వెళ్తారు. విలువైనటువంటి శ్రేష్టమైన దాన్ని మనం నేర్చుకోవాలంటే కొంచెం కఠినంగానే ఉంటుంది. ప్రభువు చెప్పిన మాట, నన్ను వెంబడించాలంటే ఎవడే తన శ్రమను, తన సిలువను ఎత్తుకోవాలంటే శ్రమ పడాలి, కష్టపడాలి, బాధ అనుభవించాలి మన జీవితంలో. అవన్నీ భాగాలే. కొన్నిసార్లు మన సొంతలు చనిపోతారు. వింటున్నారా నా మాట? మనకి బాగా అనుకూలంగా, మనకి బాగా క్లోజ్ అయిన వారు, మనకి బాగా ఆప్యాయతగా ఉంటే మన సొంతలు చనిపోతారు.
దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు, ఏమని తీసుకెళ్ళిపోయాడు, అతను తీసుకెళ్ళిపోయాడు, నా వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు, బాధపడతాం. అది కూడా ఒక బాధే, విచారమే, అది కూడా ఒక రకమైనటువంటి బాధే. కానీ ఆయన తీసుకెళ్ళిపోయినంత మాత్రాన ఆయన అన్యాయము చేశాడని అనుకోకూడదు. కొన్నిసార్లు దేవుడు కొన్ని ఆయనకి ఇష్టమైనట్టు ఆయన చేస్తాడు, తీసుకెళ్తాడు. రేపొద్దున మనం వెళ్తాం, ముందు వాళ్ళు వెళ్ళారు, తర్వాత మనం వాళ్ళ వెనకే మనం వెళ్తాం. అది కూడా మనం పెద్ద బాధగా తీసుకోకూడదు. చాలామంది దేవుడు అన్యాయం చేశాడని అనుకుంటారు. కొన్నిసార్లు దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. మనకి తిండి లేకపోయినా, చాలా భేద పరిస్థితి వచ్చినా సరే దేవుడు న్యాయమే చేస్తాడు. లాజరు ఎంతమంది తెలుసు? ధనవంతుడు లాజరు తెలుసు కదా. లాజర్కి ఏముంది? ఐశ్వర్యం ఉందా? అపార్ట్మెంట్ ఉందా? లాజర్కి ఏముంది? డూప్లెక్స్ ఉందా? బిల్డింగ్. తినడానికి తిండి కూడా లేదు. కుడుపులతో, ఒళ్ళంతా కుడుపులతోటి అక్కడ పడి ఉన్నాడు, తినడానికి తిండి కూడా లేదు. కానీ పరదేశ్ ఆయనకి దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇవ్వలేదు? ధనవంతుడికి ఇవ్వలేదు. ధనవంతుడికి అంతా ఉంది, కానీ పరదేశ్ లేదు. ఏమీ లేకపోయినా ప్రభువుతో ఉంటే ఆయనతో ఉండే భాగ్యం ఇస్తాడు. అదే మన జీవితం, విశ్వాసం. ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 10:38. నేను త్వరగా ముందుకు వెళ్తాను. అక్కడ ఏమని రాస్తాడంటే, మత్తయి సువార్త 10:38లో 10:38 చూడండి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభువే చెప్పాడు. మన శ్రమను, మన కష్టాన్ని, మన బాధను భూమి మీద అనుభవించుకుంటా వెళ్ళడానికి ఇష్టపడితే వాళ్ళే దేవునికి పాత్రులంట. నాకు ఏ కష్టాలు వద్దు, ఏ బాధలు వద్దు, ఏం వద్దు. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, మా విశాఖపట్నంలోనే ఒక ఫ్యామిలీ ప్రభువు నమ్ముకున్నారు. వాళ్ళ కుమారుడు చచ్చిపోయాడు, కొడుకు చచ్చిపోయాడు. ఇద్దరు భార్య భర్తలతో బాప్తిజం తీసి ప్రభువులో ఉన్నారు. కొడుకు చచ్చిపోయాడు ఏదో సమయానికి జబ్బు చేసి. అప్పుడు ప్రభువుని వదిలిపెట్టేశారు. దేవుని వదిలిపెట్టి పూర్తిగా మళ్ళీ యథాస్థానం, ముందు ఏ జీవితంలో అందులోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే మా అబ్బాయి చచ్చిపోయాడు. దేవుడు నమ్ముకున్న మాకు సుఖం ఏంటి? దేవుడు నమ్ముకున్న మా అబ్బాయి చచ్చిపోయాడు, ఎదిగిన కొడుకు, చేతికి అందించే అబ్బాయి. దేవుని వదిలిపెట్టేశారు. అదొక శ్రమ. మరణం ఒక శ్రమ, కష్టం ఒక శ్రమ, వేదన ఒక శ్రమ, బాధ ఒక శ్రమ, కలిమి, లేమి. కొన్నిసార్లు అప్పుల బాధ విపరీతం అయిపోతుంటది. అందుకని దేవుని విడిచిపెట్టకూడదు. దేవుడు ఎప్పుడు మన దగ్గరే మనతోనే ఉంటాడు. ఆయన మన బాధ ఆయనకి తెలుసండి. కానీ మనమే దేవుడిని అర్థం చేసుకోం. దేవుడు ఎక్కడే ఉన్నాడు, ఆయన ఉంటే ఏంటి నాకు ఈ బాధ అనుకుంటాం. కానీ కొన్నిసార్లు శ్రమ కానీ, కష్టం కానీ, బాధ కానీ మనల్ని సరి చేస్తుంది అనమాట. మనల్ని ఏం చేస్తుందంటే అది మనల్ని షైన్ చేస్తుంది. కొన్నిసార్లు భర్త ద్వారా వేధింపులు, కష్టం, బాధ అనుభవిస్తాం. కొన్నిసార్లు భార్య ద్వారా అనుభవిస్తాం. కొన్నిసార్లు పిల్లల ద్వారా ఇబ్బంది పడుతుంది. కొన్నిసార్లు సమాజంగా మనం అనుభవిస్తాం బాధ. అవన్నీ కూడా మనకి క్షేమమే. మనం ఎప్పుడు కూడా ఏ పరిస్థితి వచ్చినా దేవుడు మనకి అన్యాయం చేశాడు అనుకోకూడదు. కాబట్టి దేవుడికి మనం పాత్రలు అవ్వాలంటే మనం ఏం చేయాలంటే మన శ్రమ, మన బాధ అన్నింటిని అనుభవించడానికి ఇష్టపడాలి. దేవుడు ఏది మనకు అనుమతించినా దానికి సిద్ధపడాలి. యోబుకి ఏం చేశాడు? యోబుకి అనుమతించాడా? యోబుకి ఏమైంది? అంతా పోయింది. తెలుసు కదా, మనకి తెలిసిన స్టోరీలే చదువుతాం. కానీ మన జీవితంలో, మన లైఫ్లో, మన కష్టం, మన జీవితంలోకి వచ్చేసరికి అదంతా మర్చిపోతాం. మన బ్రతుకులోకి వచ్చేసరికి మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే మన శ్రమ, మన బాధను అనుభవించి మనం ముందుకు వెళ్ళాలి. మొదటిది ఏం చెప్పాను? లోక మర్యాదని పాటించుకుంటూ దేవుడు ఏం చెప్పాడు అదే చేయాలి. నేనే చదువుతున్నాను. ప్రతి విషయమునందును విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. దేవునికి థ్యాంక్స్ చెప్పాలి ప్రతి విషయంలో. అది బాధ కానివ్వచ్చు, కష్టం కానివ్వచ్చు, మేలు కానివ్వచ్చు, అన్ని పరిస్థితులు దేవుడు కృతజ్ఞత చెప్పాలి. కరోనా నుండి మనల్ని దేవుడు అంతా కాపాడాడు. అందరూ తీసుకొచ్చాడా లేదా? కరోనా నుంచి ఎంతమంది బయటకు వచ్చారు? మనం అందరం ఎంతమందికి వచ్చింది కరోనా? మీ అందరికి వచ్చింది, నాకు వచ్చింది, నాకు, నా భార్యకి, మా ఇద్దరికి వచ్చింది. మేము వెళ్ళిపోవాల్సిందే కరోనాలో. ఈరోజు మీకు కనబడేవాడిని కాదు, ఇంకా చనిపోయారని చెప్పుకునేవారు మీరు. కానీ దేవుడు తప్పించాడు, కరోనాలో నుంచి తప్పించాడు. అలాగే ఎన్నో విపత్తుల నుంచి మనల్ని దేవుడు కాపాడాడు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంట. మన ఉద్యోగాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెప్పాలి, మన పిల్లల్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పాలి, మనకుండే స్థితిని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పాలి, మన ఇంటిని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పాలి, మనకి కలిగే ప్రతి పరిస్థితిని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. ఏదో మేలు జరిగినప్పుడు దేవుని గుర్తు చేసుకొని, కీడు జరిగినప్పుడు దేవుని మర్చిపోకూడదు. కీడు వచ్చినా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, మేలు వచ్చినా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి.
పౌలుకి అపోస్తలుడైన పౌలు ఇందాక మీకు చెప్పాను కదా, 52, 50 ఆ టైం కొట్టారు దేవుని కోసమే. ఇదంతానే ఎన్నో అనుభవించాడు. కపట సహోదరుల వల్ల బాధపడ్డాను. చాలా మంది ఆయన్ని కపటంతో ఆయన ఎంతో హింసించి అసూయపడి ఆయన్ని ద్వేషించిన వాళ్ళు కూడా అవన్నీ అనుభవించాడు. కానీ నేను ప్రభువుని విడిచిపెట్టను అన్నాడు. పౌలు చెప్పాడు, బైబిల్ మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 చదవండి. ఇది చదివితే నిజంగా బైబిల్ కనుక మనం చదివితే మనం దేవుని నుండి తొలగిపోము. ఎప్పటికీ ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టాం. ఏ పరిస్థితి వచ్చినా మనం వాక్యాన్ని కనుక చదవకపోతే కొన్నిసార్లు మనకు వచ్చే పరిస్థితులు బట్టి దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఏం దేవుడయ్యా బాబు, దేవుడు నమ్ముకోండి, మా బతుకులు బాగాలేవు అని అంటారు చాలా మంది. దేవుడిని నమ్ముకుంటే మన బ్రతుకు చాలా ఆశీర్వదించబడతారు. బాగోవడం లేకపోతే పాడైపోవడం ఎప్పుడు జరగదు. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఇలాగ చేయడం దేవుని చిత్తం అంట. మనం థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు మరి దేవుడు మరి అశ్విని మరి నాని వారి జీవితంలో మరి మేలు చేశాడు. నిజంగా నానికైతే ఆ చెయ్యి కట్ అయింది. అది ఫింగర్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్ కూడా అవుతుంది అనుకోలేదు. చక్కగా ఈరోజు పని చేయగలుగుతున్నాడు. దేవుడు మేలు చేశాడు. అంటే ఒకటని కాదు, అంటే మనకి భౌతిక సంబంధమైన ఈవులు మేలులు చేసేయడని దేవుడిని గొప్ప చేయడం కాదు, మానసికమైన మేలుడు చేస్తాడు. అంతరంగమైన దేవుడు మేలు చేస్తాడు. అనేక విషయాల్లో కొన్నిసార్లు మనకి ఏదైనా కీడు జరిగిందనుకో, అది మన మేలు కోసమే దేవుడు చేస్తాడు. దానికి కూడా మనం సిద్ధపడాలి. పిల్లడు చిన్నప్పుడు వాడు కొంచెం ఎదుగుతున్నప్పుడు వాడికి ఏంటంటే నాకు అల్లది కావాలి, నాకు ఇది కావాలని అడుగుతాడు. కొన్నిసార్లు వాడు దాని దగ్గరికి వెళ్తే అది వాడికి ప్రమాదం. మనం ఇవ్వం, ఇస్తామా? వాడికి కొనమంటాము, ఇవ్వమంటాం. ఒక టైం వచ్చినట్టుకి వాడు పెద్దవాడు అయ్యాక అప్పుడు వాడికి అది అవసరం. అలాగే దేవుడు కొన్నిసార్లు మనకు అడిగినవన్నీ చేయడండి. దేవుడు అడిగినా మనకు చేయలేదు, దేవుడు ఏం మేలుచాడు అనుకుంటాం. దేవుడు తగిన సమయంలో ఆయన చేస్తాడు. ఆయన మీద ఆనుకొని ఉండాలి. చేయకపోయినా పర్వాలేదు. సడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఆయన వాళ్ళని పడేశాడు. అవునా? ఎవరు? రాజు నెబుకద్నెజర్ పడేసినప్పుడు ఏమయ్యారు? చనిపోయారా? అందుకే బైబిల్ చదవమంటున్నాను. బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. బైబిల్ చదవాలి. చదువు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చదవాలి. మనకి ఎక్కడ తీరుకుంటుందా? చదవడానికి తీరుకుండదు. కూర్చొని సీరియల్ చూడడానికి కార్తీక దీపం, అమెరికాలో అమ్మాయి, తర్వాత ఇంకేమున్నాయి కదా, కొత్త బిగ్ బాస్లు ఇంకేమున్నాయి కదా. ఈ మధ్యన ఆడింట్లో వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అవన్నీ మనం తొంగి చూడడం. ఎందుకది వాళ్ళ పర్సనల్ లైఫ్. బిగ్ బాస్లు ఇలాగా జబర్దస్తులు ఈ మధ్యన కొన్ని వాటితో సమయం గడుపుతాం. ఆ టైం బైబిల్ చదివితే ఆ సమయాన్ని మనకు రాదు. వచ్చిన పిల్లల్ని కూర్చోబెట్టి ఆడికి రూపాయో చాక్లెట్ 5 స్టార్ వాడికి బార్బోనో ఏదో ఇస్తే కూర్చోబెట్టి ఆడు చదువుతాడు. అరే నాన్న చదవరా, ఏంటో దేవుడు ఇందులో చెప్పాడంట, ఇందులో దేవుడి విషయాలు ఉన్నాయంటే చదవరా, మాకు చదువు రాదంటే రోజుకు ఒక అధ్యాయం చదివినా చక్కగా అయిపోతుంది. పిల్లలకి ఏది కావాలి అది కొనిచ్చామనుకోండి, అరే నాకు అది బిస్కెట్ డాడీ, నాకు అది కావాలి, లాలీపాప్ అన్నట్టు ఇచ్చి కూర్చోబెట్టి చదివితే ఎన్ని విషయాలు తెలుసా. ప్రపంచ భవిష్యత్తు అంతా ఇందులో ఉంది. మనకు అర్థం కాదు. కానీ మన సమయం అంతా వేస్ట్ చేస్తుంటాం అనమాట. దేంతో ఈ అంచు బాగుంది, జరి అంచు ఎక్కడ? కేళ్ళమ్మా, సీఎంఆరా? ఆషాఢం వచ్చింది కదా, అయిపోయింది. ఇప్పుడు శ్రావణం వచ్చింది. అంటే కొత్త ధనాన్ని మనం ఆస్వాదిస్తుంటాం. దీన్ని మనం చూడడం, దీని దగ్గరికి రావు. అవునంటారా కాదంటారా? నేనేం కలబొల్లి మాటలు చెప్తున్నానా? ఉన్న మాటలేనా? లేను కనిపిస్తున్నాను. దీంతో సమయం మనం గడిపితే మనం ఎన్నో నేర్చుకుంటాం. మన జీవితాలు ఇంకా ఫలింపుకి వస్తాయి, దేవుడు అభివృద్ధి చేస్తాడు. దీంతో గడపడానికి ఇష్టపడాలి. చాలా టైం వేస్ట్ చేస్తాం. పని లేదనుకోండి, ఆ రోజంతా టీవీ ఆన్ చేస్తాం, కూర్చుంటాం. క్రికెట్ ఇష్టపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, క్రికెట్ చూస్తారు. కొంతమంది పిఎస్పీకే, తర్వాత కొంతమంది ఉన్నారు కదా ఫ్యాన్స్, ఎన్బీకే ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇంకా వాటితో సమయం గడుపుతుంటారు. కొంతమంది సీరియల్ పిచ్చి, ఇంకా సాయంత్రం 6 అయిందంటే 10 వరకు ఇంకా అక్కడ నుంచి కదలరు అనమాట. ఒకవేళ ఆ సీరియల్ టైంలో కానీ టీవీ రిమోట్ ఇవ్వకపోతే ఆ తపాలు ముద్దలన్నీ పగిలిపోవడం ఖాయం. లేకపోతే ఇంకా అది ముద్ద ఉండదు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే సమయాన్ని మనం చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే, కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం వినియోగించుకోవాలి. అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంలోనూ విచారంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పడం మనం అభ్యసించుకోవాలన్నమాట. దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, అది మనం అభ్యాసం చేసుకోవాలి.
ఎందుకంటే యేసు ప్రభు మత్తయి సువార్త 7:21 ఏమంటాడంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో, నా మాట కాదు, చూడండి 7:21 మత్తయిలో ఏమంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని తండ్రి చిత్తము చొప్పున జరిగించేవాడే ఏం చేస్తాడు? ప్రవేశిస్తాడు. తండ్రి చిత్తం చేయాలి. మనం దేవుని చిత్తం చేయడానికి మనం ముందుకు రాము. మన సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మన సమయాన్ని వెచ్చిస్తున్నాం. తండ్రి చిత్తం ఏంటి మనం గ్రహించాలి. ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయడానికి మనం ఇష్టపడాలి. అందుకనే దేవుడు ఇందులో చాలా విషయాలు రాయించాడు. మీకు ఇంకొక కొన్ని 2-3 విషయాలు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 43. అసలు భూమి మీద మనుషులు దేవుడు ఎందుకు చేశాడు తెలుసా? విషయం అంతమంది తెలుసు. దేవుడు మనుషులు ఎందుకు చేశాడు భూమి మీద? చూడండి యెషయా గ్రంథం 43:21లోని అక్కడ ఒక మాట చూడండి. 43. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేస్తారు. వినండి, ఇటు వినండి ఒకసారి. ఏమంటున్నాడు అక్కడ? నా నిమిత్తము నేను సృజించిన జనులు. ఆయన కోసం మనల్ని చేశాడట. ఈ సృష్టి అంతటిని మన కోసం చేశాడు, మనల్ని ఆయన కోసం చేసుకున్నాడు. మీకు అర్థమైందా నా పాయింట్? సృష్టి అంతటిని మన కోసం చేశాడు, మనం అనుభవిస్తున్నాం. మనల్ని ఆయన కోసం చేసుకున్నాడు. సృష్టిలో ఏ జంతువుకి పక్షికి ఆయన పోలిక స్వరూపం లేదు, కానీ మనిషికి దేవుని పోలిక స్వరూపం దేవుడు ఇచ్చాడు. అది చాలా గొప్ప సంగతి అనమాట. అది సృష్టిలో మొగటాయమానంగా మనల్ని చేశాడు. సృష్టిలో కిరీటం అనమాట మానవ జాతి. దేనికి అది లేదండి. ఆయన నిమిత్తం మనల్ని చేశాడు. క్లియర్గా వాక్యంలో మనం చూస్తాం. మరొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 చూడండి. 8:6లోని మనం ఎందుకు భూమి మీద ఉన్నామంటే చూడండి, అక్కడ ఏమన్నా ఆకాశమందైనను భూమి అందైనను ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన నిమిత్తము ఏమంటున్నాడు అక్కడ? ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము, ఆయన నిమిత్తం మనము ఉన్నాము. ఆయన నిమిత్తం మనం ఉన్నాము. అందుకని భూమి మీద మనం ఉన్నామండి. ఆయన కోసం మనం ఉన్నాము. ఇప్పుడు ఎవరు చనిపోయినా లోకం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు మనం బ్రతికినా మనం ఎక్కువకాలం భూమి మీద ఉండం. కరోనా టైంలో బ్రతకాలని ఆరాటం ఎంతమందికి కలిగిందో తెలుసా? ఆక్సిజన్ అందక, అవునా కదా? ఆక్సిజన్ అందక మనం ఆ శ్వాస కోసం ఎంతో ఇబ్బంది పడ్డాం. అప్పుడు మనకు అర్థమైంది జీవితం విలువ, బ్రతకాలని ఆశ, తాపత్రయం, ఎంతో తాపత్రయం. కాబట్టి మనం భూమి మీద ఆయన కోసం బ్రతకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా నేను ముగిస్తాను. ఒక 2 మాటలు మీకు. యోహాను 1వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఏమని రాస్తాడంటే చూడండి, మనకు తెలిసిన విషయాలే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చదవండి 1వ అధ్యాయం 3వ వచనంలో. చూసారా? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండేది. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. మనుషులు కానివ్వండి, పశుపక్షులు కానివ్వండి, సముద్రంలో ఉండేటువంటి జీవులు కానివ్వండి, ఆకాశ పక్షులు, సమస్తము కూడా మానవులతో సైతం అన్నీ కలిగి ఉన్నదేది ఆయన లేకుండా, ఆయన వల్లే సమస్తం కలిగేది. మనం ఆయన కోసం మనం ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 11:36 చూస్తే అక్కడ ఏమని రాస్తారంటే పౌలు 11:36 నేను చదువుతున్నాను. ఆయన మూలమును ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్. ఏమంటున్నారు చూసారు అక్కడ? ఆయన ద్వారా ఆయన నిమిత్తము మనం కలిగి ఉన్నాం. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. మనం బ్రతికినంతగానో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మనం యాత్రికులు అండి. మన యాత్ర కొంత టైం మనం యాత్ర చేయడానికి వచ్చాం. 60-70 ఏళ్ళకి వెళ్ళిపోవాల్సిందే. మన సొంత ఊరు అక్కడ ఉంది, మన సొంత ప్రదేశం. ఇది మనకి శాశ్వతం కాదు. కాబట్టి ఆయన కోసం మనం బ్రతకాలి, ఆయన నిమిత్తం మనం ఉండాలి. 3 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటి? నేను ముగిస్తాను. మొదటి విషయం ఏంటి? ఈ లోక మర్యాదను చెప్పండి. ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. రెండవది, మనము ఆయన్ని వెంబడించాలంటే మన సిలువను ఎత్తుకొని మనం
ఆయన వెంబడించాలి. శ్రమను, కష్టమును, బాధ అన్నిటిని అనుభవించి ప్రభువును మాత్రం మనం వెంబడించాలి. మూడవది కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించి మనం బ్రతకాలి. భూమి మీద బ్రతికినంత కాలం దేవుని పట్ల కృతజ్ఞత భావం ఉండాలన్నమాట. ఎవరైనా మనకు సాయం చేస్తే చాలా థ్యాంక్స్ అండి, మీకు చాలా కృతజ్ఞతలు అండి అని చెప్తాం. అవునా? ఒక మనిషి ఇంకొక సాటి మనిషికి సాయం చేస్తేనే థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞత చెప్తాం. దేవుడు అంతకంటే ఎక్కువ చేశాడు మనకి, తన ప్రాణాన్ని పళంగా పెట్టాడు. అవునా కాదా చెప్పండి? ఆయన ఈ లోకానికి వచ్చి మానవుడిగా తన ప్రాణాన్ని, మన పాపమంతటిని ఆయన మీద మోసుకొని మనకు పడవలసిన శిక్ష ఆయన భరించి, మన పాప శిక్షను ఆయన మోసి మనల్ని పాప విముక్తులను చేసి నీతిమంతులుగా ఆయన చేశాడు. చనిపోయి తిరిగి బ్రతికి మృత్యుంజయుడై ఆయన పరలోకానికి వెళ్ళి తిరిగి మరలా ఆయన మన కోసం వస్తున్నాడు, ఆయన రాబోతున్నాడు. ఆ రాక కోసం మనంతా నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి ఈ 3 విషయాలు మర్చిపోవద్దు. లోక మర్యాదను పాటించదు. రెండవది, కొంతమంది ఏం చేస్తారంటే సెలబ్రిటీల్ని మాదిరిగా తీసుకుంటారు. ఎవరినో మనం మాదిరిగా తీసుకోకూడదు. ఒకళ్ళు మహేష్ బాబు మనం మాదిరిగా తీసుకున్నాం అనుకోండి, ఆయన కంటే ఎక్కువ మనం పైకి ఎదగలేం. ఒక చిరంజీవిని మనం మాదిరిగా తీసుకున్నాం, ఆయన కంటే ఎక్కువ మనం పైకి ఎదగలేం. పవన్ కళ్యాణ్ మనం మాదిరిగా తీసుకున్నాం అనుకోండి, మనం చుట్టూ పెట్టుకుంటాం చూసారా బండి అని పెద్దగా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎమ్మెల్యే పెట్టుకున్నారు కదా. అంటే మనం ఎవరినైతే రోల్ మోడల్గా తీసుకుంటామో అంతకు మించి పైకి ఎదగలేం, అక్కడే ఆగిపోతాం. అర్థమవుతుంది నా మాటలు? లోకంలో ఉండే కొన్ని సిద్ధాంతాలు మనం మాదిరిగా తీసుకుంటే అక్కడే ఉండిపోతాం, అంతకు మించి ఎదగలేం. అయితే మనకి మాదిరి దేవుణ్ణి, ప్రభువుని మనం మాదిరిగా తీసుకుంటే అన్నిటికంటే ఉన్నతమైన స్థాయిలోకి మనం ఎదుగుతాం. అది దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆ విషయాలనే నేను మీకు చెప్పడానికి ఈ రాత్రి ఇక్కడికి వచ్చాను. నా మాటలు అర్థమయ్యాయి కదా అందరికీ? అందరికీ అర్థమయ్యాయి కదా? ప్రార్థన చేసుకున్నాం తల్లు నుంచి. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకల్లో దీవించుకుంటాక అందరూ తల్లు ఉంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేయట్లేదు అమ్మా, 2 మాటలు చెప్పి అయ్యగారికి ఇద్దాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 1వ వచనం చూడండి.